విభజన తర్వాత విభజన హామీలు ఏది ఇవ్వలేదు. గతంలో 14లో బీజేపీ మేనిఫెస్టోలో గూడా మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని జెప్పి ఇప్పటి 10 సంవత్సరాలయింది ఇవ్వల. అండ్ నెక్స్ట్ మొన్న చంద్రబాబు నాయుడు గారి వల్లే చంద్రబాబు నాయుడు గారి వల్ల, నితీష్ గారి వల్ల, ఇద్దరి వల్ల మోడీ గారు పీఎం అయ్యారు కాబట్టి అప్పుడు బడ్జెట్‌లో రైల్వేస్ గాని అది వర్షాలు కురిపించారు. అది లాస్ట్ అకాడమిక్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు కొత్త బడ్జెట్ వస్తుంది. ఈ కొత్త బడ్జెట్‌లో లాస్ట్ 10 సంవత్సరాలు రాని ఏదైతే నిధులున్నాయో ఇప్పుడు బడ్జెట్ అలొకేషన్స్‌లో ఆంధ్రాకి న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయా అంటారా? ఆంధ్రాకి న్యాయం మాట పక్కన పెడితే సౌత్‌లో వాళ్ళు పాగా వేయాలనుకుంటున్నారు కాబట్టి ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా బీజేపీ వాళ్ళు ఈసారి సౌత్‌కి కొంచెం న్యాయం చేస్తారని అనిపిస్తుంది. ఓకే. ఒకటి మీరన్నట్టు ఎన్డీఏలో కీలక భాగస్వామ్యమైన నితీష్ గారిది కానీ మన బాబు గారిది కానీ ఉండడం వల్ల మొన్న ఏదైతే 15,000 కోట్లు క్యాపిటల్కి శాంక్షన్ చేశారో వరల్డ్ బ్యాంక్ నుంచి మనమే కట్టుకోవాలన్నారు. ఆ తర్వాత మీరు కట్టుకోకర్లేదు, కేంద్రమే భరిస్తుందని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దాంట్లో ఆల్రెడీ 5,000 కోట్లు సిఆర్డీఏకి శాంక్షన్ కూడా చేసేశారు. సో ఇట్లాగా అంటే మొదటి నుంచి కూడా బాబు గారు 2014 నుంచి 17 ఎండింగ్ వరకు కూడా ఎన్డీఏలో వీళ్ళు ఎన్ని దెప్పి పొడుపులు కొడిచినా కూడా ఎందుకు బయటికి రాలేదంటే సరే ఏదో ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ చూపించుకుపోతారా, స్పెషల్ ప్యాకేజ్ అని ఇవ్వకపోతారా అని చెప్పి ఆయన చాలా ఫైట్ చేశాడు. సో ఎప్పుడైతే వాళ్ళు స్పెషల్ ప్యాకేజీలు ఏమీ ఇవ్వకుండా ఆంధ్రాకి మొండి చేయి చూపించారో, ఇంకా అది కూడా ఏంటి అక్కడ బీహార్కి కానీ 7 సిస్టర్స్ ఉంటాయి మన ఈశాన్య రాష్ట్రాలు, వాళ్ళకి కానీ అక్కడ ఎలక్షన్స్ అయినప్పుడు మాత్రం మోడీ గారు వరాలు కురిపించేశారు. అరే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇవ్వడానికి ఏమైంది? అప్పుడే కదా బాబు గారు బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఏ బీజేపీ అయితే ఇప్పుడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతుంటే అవి మావే కదా, మాకే ఇవ్వాలన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. మీరు బీజేపీ 9 ఎమ్మెల్యేలు కానీ 5 ఎంపీలు సంపాదించుకోవడానికి బికాజ్ ఆఫ్ టీడీపీ అండ్ జనసేన, లేదా బీజేపీకి అంత ఎక్కడుంది? సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరైతే టీడీపీ జనసేన మీద విసురులుగా మాట్లాడారో వైసీపీ వాళ్ళు మెల్లమెల్లగా బీజేపీలోకి వస్తుంటే వాళ్ళ సంఖ్య పెంచుకునేందుకు, వాళ్ళ కార్యకర్తల సంఖ్య పెంచుకునేందుకు వాళ్ళందరినీ ఆహ్వానించి తీసేసుకుంటున్నారు కదా. సో ఇప్పుడు బలపరిచే దిశగా నడుస్తున్నారు కాబట్టే నరసాపురం వర్మ గారికి కూడా సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారు. టీడీపీకి 2 ఇస్తూ ఆంధ్రప్రదేశ్కి 3 ఇచ్చామని చెప్తూ నరసాపురం వర్మ గారికి కూడా, నరసాపురం ఎంపీ ఏదో వర్మ ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఆయనకు కూడా సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారు. అంటే బీజేపీ ఆయన. సో ఇట్లా బీజేపీకి మీకు స్టేట్కి ఎంత ప్రాధాన్యత ఇచ్చాము, సో ఇకపై కూడా బీజేపీ మెల్లమెల్లగా పుంజుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు సౌత్కి ఈసారి వరాలు కురిపించాలి. మరోవైపు తెలంగాణలో కూడా 2nd ప్లేస్లో ఉన్న బీజేపీ 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. మరలా అది పుంజుకోవాలంటే కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ మన పోల్ చేయడం వల్ల ఏదైతే కాంగ్రెస్ ఇదయిందో ఇప్పుడు మరలా ఇదే సమయం కాబట్టి బీజేపీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. సరిగ్గా ఢిల్లీ ఎలక్షన్స్, ఢిల్లీలో కానీ ఒకసారి జెండా పాతిందంటే బీజేపీ ఇంకా బేభత్సంగా ఉంటుంది, వాళ్ళు ఇంకా ఏకఛత్రాధిపత్యం పెరిగిపోతుంది రేపు 5వ తారీఖు ఎలక్షన్ కాబట్టి. సో ఇంకా సౌత్లో వాళ్ళు బాగా పెంచుకోవాలని చూస్తున్నారు. కర్ణాటకకి తెలంగాణకి ఎంటర్ అయ్యారు, మొన్నటితో ఆంధ్ర కూడా ఎంటర్ అయ్యారు. తమిళనాడు కేరళలో పూర్తి స్థాయిలో ఎంటర్ అవ్వలేకపోతున్నారు. కేరళలో కూడా ఆల్మోస్ట్ ఎంటర్ అయ్యారు, కానీ తమిళనాడు మాత్రం ఎంటర్ అవ్వలేకపోతున్నారు. తమిళనాడు వాళ్ళకి ఏంటంటే మన తమిళ వాళ్ళ పార్టీలే ఉండాలి, పరిపాలించుకోవాలి, లేదంటే మన ప్రాధాన్యత తగ్గుతుందని వాళ్ళు పార్టీలకు అతీతంగా 5 ఏళ్ళకి ఒకసారి మీటింగ్ కూడా పెట్టుకుంటారు. వాళ్ళు అవసరం అనుకుంటే తమిళనాడు సెపరేట్ కంట్రీనే చేసుకుందాం, ఓకే, మనకు కానీ ఇవ్వాల్సిన ఇవ్వకపోతే. అందుకే కదా మీకు ఏ ప్రాజెక్టులు సాఫ్ట్వేర్ నుంచి రైల్వేస్ వరకు ఏదైనా కూడా సౌత్లో ఏదైనా ప్రాజెక్ట్ వస్తుందంటే కంపల్సరీ చెన్నై ఉంటుంది. అవును కదా, మరి అది వాళ్ళ టాలెంట్. అది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.